అందరికీ నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. కృత్తికా నక్షత్రము, అసలు కృత్తికా నక్షత్రం అంటే ఏంటి, వాళ్ళ యొక్క గుణగణాలు కానీ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి వృత్తుల్లో రాణిస్తారు, తర్వాత ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, జూలై దగ్గర నుంచి వాళ్ళకి నడిచేటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తే ఎలా కనబడుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి మనం మాట్లాడుకుంటే కనుక మేజర్గా కృత్తికా నక్షత్రము, కృత్తికా క్షురాషట్కము అంటారండి. అంటే మంగళ కత్తెర ఎలా అయితే ఉంటుందో అలాంటి ఆకృతిలో కృత్తికా నక్షత్రము 6 నక్షత్ర తారులు మనకి ఆకాశంలో దర్శనమిస్తూ ఉంటాయి. దీన్నే కృత్తికా నక్షత్రంగా మహర్షులు గుర్తించారు. అయితే మేజర్గా మేషరాశిలో 26.40 డిగ్రీల దగ్గర నుంచి వృషభ రాశిలో 10 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రమే కృత్తికా నక్షత్రము. ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మ నక్షత్రము. అంటే కృత్తిక అంటే అగ్ని స్వరూపం అండి, అధిదైవము అగ్ని. కృత్తికాకి అధిపతి రవి, అంటే ఆయన కూడా పవర్ఫుల్ ప్లానెట్. తర్వాత 1వ పాదం వరకు మేషరాశిలో సంచారం జరుగుతోంది కాబట్టి అక్కడ రాష్ట్రాధిపతి కుజుడు, ఆయన పవర్ఫుల్ ప్లానెట్. 2, 3, 4 పాదంలో వృషభ రాశిలో సంచారం జరుగుతాయి కాబట్టి శుక్రుడు కాస్త పర్వాలేదు. అయితే మేజర్గా ఏంటంటే ధైర్య సాహసాలు కానీ, సాహసోపేత నిర్ణయాలు కానీ, ఒక పవర్ కానీ, స్ట్రాంగ్ మెంటాలిటీ కానీ, విల్ పవర్ కానీ, లేకపోతే ఎలాంటివైనా సరే ఎలాంటి బలమైన పనులు చేయాలన్నా, లేకపోతే హార్డ్ వర్కింగ్ అని చెప్పచ్చు. అంటే జనరల్గానే ఇలాంటి వాళ్ళు పోలీస్గా కానీ, డిఫెన్స్ కానీ, ఆర్మీ కానీ, మిలిటరీగా కానీ, సోల్జర్స్గా కానీ బాగా రాణిస్తారని చెప్పచ్చు. వీటి వైపు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే కృత్తికా నక్షత్రము 4వ పాదంలో ఎవరైనా జన్మిస్తే నక్షత్ర దోషం అనేటువంటిది ఉంటుంది, తల్లికి దోషం పడుతుంది. అంటే పుట్టిన తర్వాత నక్షత్ర దోషంతో జన్మించడం వల్ల ఖచ్చితంగా 4వ పాదంలో జన్మిస్తే తల్లికి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ పరంగా చిక్కులు కానీ, ప్రాణ అపాయము కానీ ఏదైనా కలగవచ్చు. సో దానికోసం నక్షత్ర శాంతి అనేటువంటిది అని పిలువబడే నవవిధ శాంతి అని ఉంటుంది, తైలావలోకనంతో సహా. సో నవవిధ శాంతి తప్పకుండా ఆచరించండి, 100% దాని నుంచి బయటకు వస్తారు. ఏ వయసులో ఉన్నా పర్వాలేదు, చిన్నప్పుడు చేయించకపోతే 100% ఆచరించండి. సో మేజర్గా 1వ పాదం వాళ్ళకి ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఎలాంటి వృత్తుల్లో రాణిస్తారు. మనం ఇందాక మాట్లాడినట్టుగా వాళ్ళు పోలీస్ కానీ, మిలిటరీ కానీ, ఆర్మీ కానీ, లీడర్స్గా కానీ, రెవల్యూషన్ అంటే ఈ పోరాట యోధులుగా కానీ, ఏ కంపెనీలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా, ఒక మేనేజర్గా, ఒక సీఈఓగా, లేదా ఇంజనీరింగ్ చదివేటువంటి వాళ్ళగా, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళగా, ఐ డాక్టర్స్ కంటి డాక్టర్స్ సంబంధించిన వాళ్ళగా, సర్జన్స్గా, లేకపోతే జడ్జెస్గా, న్యాయ నిర్ణేతలుగా, బంగారము వ్యాపారము చేసే వాళ్ళగా, జ్యువెలరీ షాప్స్ అనేటువంటి అన్ని కూడా, ఈ ఆర్నమెంట్స్ తయారు చేసే గోల్డ్ స్మిత్ ఇలాగా అన్నిట్లోనూ బాగా రాణించేటువంటి అవకాశములు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటువంటి పెట్టేటువంటి వాళ్ళగా చాలా బాగుంటుంది. అయితే 1వ పాదం వాళ్ళకి, 2, 3, 4వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి చార్ట్ బట్టి మనం చూస్తే కనుక 1వ పాదం వాళ్ళు ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ కుజుడు అవ్వడము, కోపము అనేటువంటిది ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఈగో కానీ వాటి విషయాల్లో ఆవేశపూరిత నిర్ణయాల వల్ల జీవితంలో చాలా రకాలుగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. 2nd అండ్ 7th లార్డ్ శుక్రుడు అవ్వడము, లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి యోగం కనబడుతోంది. మ్యారిటల్ లైఫ్లో వచ్చేటువంటి అమ్మాయితో ఏంటి అంటే ఈ అభిప్రాయ భేదములు, మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో కోపాన్ని తమాయించుకుని కాస్త లౌక్యం ప్రదర్శించడం వల్ల ఈ మ్యారిటల్ లైఫ్లో బాగుంటుంది అని చెప్పచ్చు. 3rd అండ్ 6th లార్డ్ మీకు బుధుడు అవ్వడం వల్ల మేజర్గా ఏంటి అంటే మీ కుటుంబంలోనే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత సిబ్లింగ్స్, అన్నదమ్ములతో తగాదాలు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. 100% కోర్టు సమస్యలు కానీ, సెటిల్మెంట్స్ కానీ ఇలాంటి విషయాల్లో ఎక్కువగా స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువైపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. 4th అండ్ 5th లార్డ్, ఇక్కడ 4th లార్డ్ చంద్రుడు, 5th లార్డ్ రవి అవ్వడము అంటే వీళ్ళకి విద్య పరంగా ఎన్నో ఆటంకాలు చిన్న వయసులో రావడం, లేదా ఇంకొకటి కూడా జరగచ్చు, పట్టుదలతో ఐఏఎస్ ఐపీఎస్ ఈ రకంగా పైకి ఎదగడం, ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు. సో ఇలాంటి యోగం అనేటువంటిది వీళ్ళకి చాలా బాగుంటుంది. 5th లార్డ్ రవి అవ్వడం వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ పరపతి, పేరు, ప్రతిష్టలన్నీ కూడా చాలా బాగా పెరిగిపోతాయి. పుత్ర సంతానం కలిగాక వీళ్ళకి చాలా మంచి పొజిషన్ వచ్చేస్తుంది, మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి, మంచి పేరు వస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటివి చాలా బాగుంటాయి. సో అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. 9th అండ్ 12th లార్డ్ అండి విదేశాలు, విదేశాంగ వ్యవహారాలన్నీ కూడా హ్యాండిల్ చేయడం కానీ, లేకపోతే విదేశ
విదేశాల్లో నివాసం ఉండడం, విదేశాలకి ప్రయత్నం చేసి అక్కడ చదువుకునేటువంటి యోగం కోసం ప్రయత్నం చేసి అక్కడ చదువుకుని స్థిరపడడం, ఇలాంటివన్నీ బాగుంటాయి. సో 10th and 11th లార్డ్ ఎప్పుడైతే శని అవుతూ ఉన్నారో ఒక నమ్మిన బంటుగా దేశానికి సేవ, ఎలా అయితే ఇందాక మనం మాట్లాడుకున్న అంశాల్లో దేశానికి సేవ చేసేవాళ్ళుగా, ఒక సంస్థకి సేవలు అందించే వాళ్ళుగా, గొప్పగా నమ్మకస్తులుగా పేరు తెచ్చుకునే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. సో కంపేర్ చేస్తే ఈ 2, 3, 4 పాదం వాళ్ళకి మనం చూస్తే కనుక ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ వీడికి శుక్రుడు అవుతూ ఉంటారు. సో లగ్నాధిపతి ఎప్పుడైతే శుక్రుడు అవుతూ ఉంటారో అలంకార ప్రియులు, బాగా అందంగా లేదా స్టైలిష్గా ఫ్యాషనబుల్గా వీళ్ళు ఉండాలి. అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్గా కూడా ఉండాలి. సో విల్ పవర్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. 2nd and 5th లార్డ్ ఎప్పుడైతే బుధుడు అవుతూ ఉన్నారో ఆడ సంతానం కలిగేటువంటి యోగము, మంచి విద్య అనేటువంటిది చాలా బాగా రాణిస్తారు. అంటే విద్యలో ఎన్నో తెలివితేటలతో మల్టిపుల్ కోర్సెస్ అనేటువంటివి చేసి డబ్బు సంపాదించే మార్గాలు, అంటే ఈవెన్ స్టాక్స్ కానీ షేర్ మార్కెట్స్ కానీ ట్రేడర్స్గా కానీ చాలా బాగా రాణిస్తారని చెప్పచ్చు. 3rd లార్డ్ ఎప్పుడైతే చంద్రుడు అవుతారో సిబ్లింగ్స్తో కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. 4th లార్డ్ రవి అవ్వడము, తండ్రి దగ్గర నుంచి కేరింగ్ చాలా బాగుంటుంది. తండ్రి అన్ని దగ్గరుండి చూసుకునేటువంటి అవకాశములు, తండ్రి తల్లిలాగా ప్రేమ వాత్సల్యములు కురిపించే అవకాశములు ఎక్కువ ఉంటాయి. అండ్ విమెన్ వల్ల, మీ జీవితంలో ఆడవాళ్ళ వల్ల కాస్త చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏవైనా ఎలిగేషన్స్ అనేటువంటి మీ మీద వచ్చే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి. ఎస్పెషల్లీ కృత్తిక 2, 3, 4 పాదం వాళ్ళు విమెన్ చూస్తూ ఉంటే కనుక 100% జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడ అంటే పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, పీరియడ్ సైకిల్స్లో ఇబ్బందులు, మెన్స్ట్రల్ సైకిల్స్లో ఇబ్బందులు, సో ఇలాంటివన్నీ, యూటరస్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ ఎక్కువగా వచ్చే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. సో కేర్ఫుల్గా ఉండండి. సో 7th and 12th లార్డ్ కుజుడు అవ్వడం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేటువంటి జనరల్గానే చేసుకోవడం కానీ, లేదా మెరిటల్ లైఫ్లో డామినెంట్ ఇష్యూస్ అనేటువంటివి చూడడం కానీ, లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్ రావడం, పెద్ద మనుషులు, కోర్టులు, తగాదాలు, ఇలాగా మెరిటల్ లైఫ్లో తెలియనటువంటి దూరము అనేటువంటిది ఏర్పడడం వల్ల కాస్త సుఖానికి దూరంగా ఉంటారని చెప్పచ్చు. సో మెరిటల్ లైఫ్లో మీకు బాగుండాలి అంటే పర్సనల్ లైఫ్లో చాలా బాగున్న వాళ్ళకైతే ఇబ్బంది ఏమి ఉండదు, 100% చాలా బాగుంటుంది. 8th and 11th లార్డ్ వీళ్ళకి గురుడు అవ్వడము, పూర్ణ ఆయుష్, జనరల్గానే పూర్ణ ఆయుష్ 84 years పైబడి బ్రతికేటువంటి ఆయుష్ వీళ్ళకి చాలా బాగుంటుంది. 9th and 10th లార్డ్ మీ జాతకంలో శని బాగున్నాడంటే పర్సనల్ చార్ట్లో ఎక్స్ట్రాడినరీ యోగాన్ని మీరు చూస్తారండి, చాలా బాగుంటుంది. ఎలాంటి యోగం అంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఐరన్, ఆయిల్, పెట్రోలియం, వీటికి సంబంధించి బొగ్గు గనులు కానీ, వీటికి సంబంధించి వ్యాపారాలు కానీ, ఏదైనా చేసి ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఎంటర్ప్రీనర్గా, ఎవరి సహాయం అవసరం లేకుండా ఇండిపెండెంట్గా ఎదిగేటువంటి కెపాసిటీ మీద వస్తుంది. అది తెలియాలంటే మీ పర్సనల్ చార్ట్లో శని బలాన్ని క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత గురు బలం కూడా 100% మీకు ఉండాలి. జనరల్గానే మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి, డబ్బు కోసం ఆశించేటువంటి వాళ్ళు కాదు కాబట్టి. సో ఫైనాన్షియల్గాను అండ్ ఎలిగేషన్స్ ఎక్కువ ఉండడము, బ్యాడ్ నేమ్ రావడము, కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలని చెప్పచ్చు. అయితే వీళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విషయాన్ని మనం చూస్తే కనుక మేజర్గా ఫైర్ యాక్సిడెంట్స్ అండి. కుజుడు బాగోడు కాబట్టి ఎలక్ట్రికల్ షాక్స్, ఫైర్ యాక్సిడెంట్స్, వాహన ప్రమాదములు, ఐ ఇన్ఫెక్షన్స్, స్కిన్ డిసీజెస్, డెంటల్ ప్రాబ్లమ్స్, టీబీ అండి, ట్యూబర్కులోసిస్ అంటాం. సో దానికి సంబంధించి ఉష్ణ వ్యాధులు, వేడి ఎక్కువ అవ్వడం వల్ల సుఖ వ్యాధులు, పైల్స్, వీటికి సంబంధించిన విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ అందులోనూ ఈ బోన్స్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పి శాస్త్రం చెబుతోంది. అయితే ఈ యొక్క జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మేజర్గా 1వ పాదం వాళ్ళకైతే జూలై 20వ తారీఖు దగ్గర నుంచి కాస్త బాగుండే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ డబ్బులు నిలబెట్టుకోవడము, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వకుండా జాగ్రత్త పడడం, ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడడం, అవమాన పడకుండా జాగ్రత్త పడడం లాంటివి చూసుకోండి. రెండో విషయం ఏంటి అంటే 2, 3, 4 పాదం వాళ్ళకైతే ఎక్స్ట్రాడినరీ అండి. ఈ ఇయర్ అంతా కూడా మీకు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగంగా కనబడుతోంది అని చెప్పచ్చు. మీ పర్సనల్ చార్ట్లో దోషం ఉంటే మీరు ఇబ్బందులు పడతారు తప్ప 100% గోచారం చాలా బాగుంది. మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి, ఉన్నటువంటి దోషానికి వెంటనే రెమెడీస్ ఆచరించుకోండి, శాంతి పరిహారములు అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ కృత్తికా నక్షత్రానికి నేను ఇచ్చేటువంటి రెమెడీ ఏంటి అంటే శ్రీ రుద్ర యాగము అనేటువంటిది తప్పకుండా ఆచరించండి. శ్రీ రుద్ర యాగం అనేటువంటిది చేయడం వల్ల మీ లైఫ్ లాంగ్ మీకు ఒక రక్షా కవచం లాగా శివశక్తి అనేటువంటిది కాపాడుతూ ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్ ఆధారంగా
ఖచ్చితంగా మీ లైఫ్లో అంటే పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ బర్త్ ప్లేస్ బట్టి, బర్త్ టైం బట్టి, డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఎగ్జాక్ట్గా మీకు మాత్రమే యూనిక్గా ఉంటుంది. అంటే చాలామందికి జాతకంలో రాజయోగాలు ఉన్నా, అంటే చిన్న వయసులోనే వివాహం విషయంలో ఇలా జరుగుతుందని తెలిసినా, లేకపోతే ఏమున్నా అవన్నీ తెలుసో తెలియకో రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ వెనకాల నేను ఉంటాను. మీ పర్సనల్ చార్ట్ తీసుకునండి. మీకు కింద కనిపించిన అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని సమన్వయం చేస్తూ మీ జాతకంలో ఉండేటువంటి దోషాలకి తగినటువంటి శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.